హాయ్ అండి. ఈరోజు రెసిపీ నేల ములక్కాయ పులుసు. చూడండి, నేల ములక్కాయలు స్టవ్ పై బాణీ పెట్టి బాణీ వేడెక్కాక ఆయిల్ వేసేయాలి. ఇందులో ఆయిల్ వేసేసి ఈ ముళ్ళ వంకాయల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేయాలి. ఈ నేల ములక్కాయలు లంగ్స్ ఇన్ఫెక్షన్కి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఒక మెడిసిన్లా ఉపయోగపడుతుందండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఈ చెట్టుకు ముళ్ళు ఎక్కువగా ఉంటాయండి. మెల్లగా కత్తెరతో కట్ చేసుకోవాలి. కాయల్ని కట్ చేయాలి. తెచ్చి శుభ్రంగా కడిగి రోట్లో వేసి దంచాలి. దంచితే కాయ పగులుతుంది. కట్ అయినా చేసుకోవచ్చు. రోట్లో అయితే ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. దంచితే ఆ కాయ పగిలి అందులో నుండి గింజలు వచ్చేస్తాయి. అవి జల్లి బేషన్లో వేసి శుభ్రంగా కడగాలి. ఒక 5-6 టైమ్స్ కడగాలి. కడిగితే అందులో నుండి సన్నని గింజ బయటకు వచ్చేస్తుంది. గింజలు చిన్నగా ఉంటాయండి, అవి బయటకు వచ్చేస్తాయి. వాటి తోడకల్లాగానే ఉండిపోతాయి. గింజ లేకుండా చేయాలి మనము. ఇది ఫ్రై కావాలండి. చాలా మంచిదండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకి పల్లెల్లో ఈ కాయలు ఎక్కువగా దొరుకుతాయండి. చెట్లు మన గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయండి. మీకు ఎప్పుడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, చేసుకోండి. బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఫ్రై అవుతుంది. మనం ముందుగా శుభ్రంగా కట్ చేసుకున్న నేల ములక్కాయల్ని ఇందులో వేసేయాలి. వేసి కలపాలి. ఒక 5 మినిట్స్ కలపండి. ఇందులో పసుపు, 2 స్పూన్ కారం, మీ స్పైసీకి తగినట్టు కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. చింతపండు నుండి మనం రసం తీసేయాలి. కొంచెం చిక్కగా తీయండి రసము, మరీ పల్చగా కాకుండా తీయండి. కొంచెం కరివేపాకు వేసేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మనము ముందుగా రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, టూ స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, మెంతులు, కొన్ని మెంతులు, 2 మిరియాలు, 2-3, ఎక్కువ లేదు మిరియాలు. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పౌడర్ చేయాలి. ఆ పౌడర్లో
ఒక 7-8 రెబ్బలు ఎల్లిపాయలు కూడా వేసి దంపాలి. చిన్నగా దంచేసి ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేయాలి. చింతపండు రసం వేయాలి. చిక్కగా వచ్చింది కదా, ఇంకా కొంచెం వాటర్ వేసేయాలి. కొన్ని వాటర్ వేసేసి ఇందులో ఆ పౌడర్ను కూడా వేసేయాలి. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇవి సీజన్లోనే దొరుకుతాయండి. ఇప్పుడు స్టార్ట్, వర్షాకాలంలో చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి. ఫిబ్రవరి మార్చిలో ఈ కాయలు దొరుకుతాయండి. మార్చ్ చూడండి, నేనైతే 2 టైమ్స్ ఈ ఇయర్ 2-3 టైమ్స్ తిన్నానండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. కొంచెం తినేవాళ్ళు ఉంటే, స్వీట్ కావాలనుకుంటే కొంచెం పులుపు తగ్గుతుందండి. బెల్లం, చిన్న బెల్లం ముక్క వేసుకోండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంటుందండి.